గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, మనకి రాత్రికాలం అంతా ఆయన సందులో మనందరినీ భద్రపరుచుకొని ఈ ఉదయకాలం మరొక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన దేవదేవునికి వందనాలు తెలియజేసుకుందాం. అలాగనే మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 119, 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా త్రోవకు వెలుగునై, మనం నడిచే మార్గంలో మన దేవుడు వెలుగునై చూపెడతాడు. అంటే మనం చేసే పనిలో కూడా దేవుడు మనకు మంచి కార్యాలు చేస్తూ ఉంటాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. అదే దేవుడు చెప్తాడు, నా త్రోవలకు వెలుగునై ఉన్నది, నా త్రోవలకి వెలుగునై ఉన్నది. నా జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టిన దేవుడు మనకి ఉద్యోగ విషయాల్లో అయితేనేవి, మన జీవితం ఎలా నడవాలనో దేవుడు ముందుగానే మనకి సమస్తం ఏర్పరిచి ఉంటాడు దేవుడు. అదే మనకు వెలుగై ఉంటుంది, అదే మనకు దీపము. మనకు వెలుగై దీపంగా మనకు నడుస్తూ ఉంటుంది. మన కుటుంబాన్ని 30 100 దీవించి ఆశీర్వించి కాపాడుతూ ఉంటాడు. అలాగనే దేవుడు నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగపోయినాను. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశంలో నాకు వివేకము కలిగను. తప్పు మార్గంలోని నాకు అసహ్యములాయను. అదే తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యములాయను. మనం ఏదైనా చెడు మార్గంలో పోయి వెంబటనే తెలుసుకోవాలి. దేవా, నేను తప్పు చేస్తున్నానేమో, ఇదిగో ఈ మార్గంలో పోవటం కరెక్ట్ కాదేమో. అందుకని మనం తొందరగా ఇది చేసుకోవడం. దేవుడు చూడు ఎంత మంచి వాక్యం. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. తప్పు మార్గంలో మనం ఏదైనా చెడు మార్గంలో పోయినా, చెడు ఆలోచనలో పోయినా, ఏదైనా తాగుడని వ్యసనంలోకి వేయటకన్నా బానిసలైనా ఏదైనా కానీ ఇదైనప్పుడు మనం తెలుసుకొని మళ్ళీ దేవునిలోకి వచ్చినందుకు దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు మనల్ని, ఎంతో గొప్పగా దీవిస్తాడు మనల్ని. ఏదో సైతాన్ శోధనలో పడినా కూడా మనం తొందరగా తెలుసుకొని, అయ్యో తప్పు చేస్తున్నాను, నా దేవుని మార్గంలో నేను పోవట్లేదు, సైతాన్ శోధనలో పడిపోయినాను అని తెలుసుకొని చెడు మార్గంలో పోనీక దేవుడు మంచిగా మనల్ని ఆశ్రయించి కాపాడుతున్న విధానాన్ని కూడా, నేను ప్రయాణం చేయుచున్నాను, నా మాట నెరవేర్చము. నేను ప్రయాణం చేస్తున్నాను, నా మాట ఇప్పుడు నువ్వు ఏదన్నా మార్గం నువ్వు పోతా ఉన్నావు. ఇదిగో తండ్రి, నేను ఇదిగో ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేదా నేను ఒక మంచి జాబ్ నిమిత్తమై వెళ్తున్నా, లేదా ఒక మంచి పని నిమిత్తమై వెళ్తున్నా, లేదా ఒక సమస్య పరిష్కారం నిమిత్తమై వెళ్తున్నా, నాకు నువ్వు తోడై ఉండు దేవా అని ప్రార్థన చేస్తే, నేను ప్రయాణం చేయించినప్పుడు నా మాట నెరవేర్చున్నది. ఆయన నువ్వు కానీ ప్రార్థనలో కానీ అడిగితే దేవుడు నీకు ఇంతకుముందు కూడా దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, నువ్వు నమ్మిన ఎడల నువ్వు ప్రార్థన చేసి నేను ఇది నమ్ముకున్నాను అని నువ్వు నమ్మిన ఎడల నీకు తప్పక నెరవేరుతుందని దేవుడు ముందు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నెరవేర్చే దేవుడు. తప్పక నువ్వు ప్రార్థన చేసి అడిగితే ప్రతి ఒక్కరు కూడా దేవుడు నేను దీవించి ఆశించి కాపాడుతాడు. కనుక దేవుడిని ఈ వాగ్దానం నిలబెట్టుకునండి. మళ్ళీ రెండో వాగ్దానంగా సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు తన శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. చూసిలా దేవుడు ఎంత గొప్పవాడు. నోటిని నాలుకని భద్రపరుచుకున్నాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాం, వ్యర్థమైన అబద్ధాలు, శోధనలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు మాట్లాడక శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా తప్పు చేసినా, ఏదైనా అబద్ధం ఆడినా, ఏదన్నా తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడినా, బూతులు మాట్లాడినా వాటికి శ్రమల నుండి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంలో బలపడాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో చెప్పింది చూడండి, దేవుడు నీ వాక్యం చదువుతుంటే తేనె కంటే మధురముగా, నేను నీ వాక్యమును అనుసరించినట్లు నీ మాటకు నోటి స్వేచ్ఛను కలుగును. తేనె కంటే మధురముగా నుండును. నీ వాక్యము నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. బైబిల్ వాక్యం చదువుతుంది ఎంతో మధురంగా ఉంటుంది. ఇప్పుడు చదివిన మన బైబిల్ ఎన్నిసార్లు అయినా చదవండి, ఎన్నిసార్లు అయినా ఒక వాక్యాన్ని చదవండి, మళ్ళీ కొత్తగానే ఉంటుంది ఆ వాక్యం. ఇప్పుడు మనం అదే నేను చదివిన అనే అది ఉండదు. ఆ వాక్యంలో అంత గొప్పతనం అన్నమాట. దేవుడు బైబిల్ అంత గొప్పతనం ఉంది. మనం ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి గొప్పగానే ఉంటుంది, ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఆ వాక్యం. కాబట్టి మనం ఆ దేవుని వాక్యం చూడు, తేనె కంటే మధురంగా, నా నోటిలో తేనె కంటే మధురంగా ఉంటుందని చెప్పి దేవుడు చదివించాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని వాక్యం రోజు చదువుదాం.
మనం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన అడుగుదాం. మనకి ఏ అవసరతలు ఉన్నా దేవునికి మొరపెడదాం. దేవుని సన్నిధిలో మనం గడపాలని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. కాబట్టి మనం ప్రతిసారి మన నోటిని, మన నాలుకను భద్రంగా ఉంచుకోవాలి. వ్యర్థమైన మాట మాట్లాడొద్దు. శోధన నుండి ప్రాణమును కాపాడుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకమైన రీతిలో ప్రపంచం నా గొప్ప తగుల తండ్రి, గడిచే రాత్రికాలం అంటే నేను సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభా మరొక శ్రేష్టమైన మంచి దినాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని నీకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, మా హృదయ రహస్యాలైన దేవుడివి కాబట్టి తండ్రి, మా ప్రతి అవసరం తీరుస్తున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఎవరైతే బిడ్డలు ప్రభా ఈ ఉదయకాలం నీకు ఏ అవసరం నిమిత్తమని నీకు మొదలుపెడుతున్నారో ప్రతి అవసరం తీర్చండి. ఇదిగో ప్రభా, నమ్మి మీరు విశ్వాసంతో అడిగిన ఎలా మీరు నెరవేరుస్తారని చెప్పి నా తండ్రి, అలానే వారికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా, ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాలు దయచేయండి. మీ గాయపడిన హస్తంతో ప్రభా ఆ బిడ్డలను తట్టి ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది హాస్పిటల్ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచి క్షేమంగా వాళ్ళని గృహాలకు చేర్చాలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన, ఎంతమంది ఎవరిని బిడ్డల ప్రభా నాయన ఎలాంటి శోధనలలో పడినాక ప్రభా నాయన, ఇదిగో నీ వాక్యాన్ని చదివి ప్రభా, దేనికంటే మధురమైన నీ వాక్యాన్ని బిడ్డలు చదివి ఆ బిడ్డల ప్రభా నాయన నీ మార్గం నుండి తప్పిపోక ప్రభా, ఎలాంటి సైతాన్ శోధనలో పడనీక ప్రభా, నీ కృపల బిడ్డలను భద్రపరచుకొని ఆ బిడ్డలు చే ప్రతి పనులలో మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నా. ఆ బిడ్డలకు ఒక మధ్య మంచి తరుణాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలు నీ మందిరంలో చేరి నీ ముందు మ్రోకరించి ప్రభా, నీకు ఒక మంచి సాక్షులుగా బిడ్డలు నిలబడే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ఎంతమంది ఎవరిని బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమే అడుగుతున్నారో ఉద్యోగాలు దయచేయండి. మ్యారేజ్ల విషయాల్లో ప్రభా, తల్లిదండ్రులు ఎంతమంది బిడ్డల విషయాల్లో ప్రభా మ్యారేజ్ నిమిత్తం అడుగుతున్నారో బిడ్డలకి మంచి మ్యాచింగ్ దొరికి మ్యారేజ్లో అయినా సాయం దయచేయండి. అలాగే ప్రభానైనా విదేశాల్లో ప్రభా బిడ్డల ఉద్యోగాల నిమిత్తమై చదువుల నిమిత్తమై వెళ్ళి ఉండగా ప్రభా, అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఎవరిని బిడ్డల ప్రభా, ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తి పిల్లలంతా ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకున్న భాగ్యం పిల్లలు దయచేయగలని వేడుకుండా బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ప్రభా, ఇంకా ఎంతమంది బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు ప్రభా, అలాంటి పిల్లలందరినీ మీరు దయచేయండి, కాపుదల్లో భద్రపరచుకోండి. బిడ్డలు రాకపోతే విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా, ఈ ఉదయకాలం ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణాలు వెళుతున్నారో తండ్రి, అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఆ ఉద్యోగాల్లో ప్రభా నేను వచ్చేది క్షేమంగా ప్రభా, ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా క్షేమంగా మళ్ళీ గృహాలు చేరు వరకు నేను సన్నిధిలో పిల్లలను భద్రపరచుకోండి. అలాగే ప్రభానైనా మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా కాపాడండి. ఇదిగో ప్రభానైనా షాపిషులని దాచులకి మంచి జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని మీరు ప్రసాదించండి. దాన్ని నడుపుని తెలివిని, జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. షాపులు 30 దీవించి ఆశ్రయించండి. ఎలాంటి సైతాన్ శక్తులు తావిక ప్రభా చక్రవంగా నడిపించండి. భాగ్యాన్ని మీరు దయచేయండి. అలాగే పొలం విషయంలో ఎవరికి సాయం దయచేయండి. పై అధికారుల మనసులు మార్చండి. ఎలాగన్నా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేకపోయిన ప్రభా, పిల్లలకు మీరు సాయం దయచేయండి తండ్రి. గొప్ప దేవుడు కనుక నీ పాదాల ముందు ఉంచుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నేను ఎవరైతే పొలాన్ని ఆక్రమించుకున్నారో మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేదని మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, మా కుటుంబ విషయంలో కూడా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. నిన్ను నమ్ముకున్న బిడ్డలు కనుక నీ పాదాల ముందు వేడుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. మీ చక్రమైన నడిపించుకునే భాగ్యాన్ని దయచేయండి. చదివిన వాక్యాన్ని విపులంగా ప్రభా నాయన చెప్పుటకు మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి. అలాగే ప్రభానైనా ఇంకా ఎంతమంది ఎవరిని బిడ్డల ప్రభా నీ వాక్య పరిచర్య నిమిత్తమై ప్రభా నేను అడుగుతున్నారు బిడ్డలందరూ ప్రభానైనా ఈ వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభావాలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. అలాగే ఎంతమంది వృద్ధులు ప్రభానైనా వృద్ధాప్యంలో వాక్య పరిచర్య చేస్తున్నారు, ఎన్ని సంఘాలు నడిపిస్తున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘాల్లో ఉన్న సంఘ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం వరకు సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మరొక దినాన్ని ప్రభానైనా మమ్మల్ని నడిపించగలరని ప్రభానైనా మాకు ఈ ఉదయకాలం ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరూ నడిపించుకోగలరని, బిడ్డలు ఏ అవసరం నిమిత్తం ఏ కష్టాల నిమిత్తం నేను నడుచున్నారు ప్రభా, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో భద్రపరచుకోగలరని ఈ ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో భద్రపరచుకోవాలని మా ప్రభుత్వం మరొక వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి బాగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకునండి. ఈ రోజంతా ఈ 2 వాగ్దానాలతో మీరు నండి. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాలను కాపాడుకునేది. నోటిని కాపాడుకున్నవాడు
అలాగనే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగైన. అది దేవుని ప్రార్థించండి. మీకు ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా దేవుడిని అడగండి. ప్రభా నాకు ఇది కావాలి, ఈ పని నిమిత్తమే నేను వెళుతున్నాను అని చెప్పి మీరు కానీ దేవుడిని చెప్తే మీరు తిరిగి మళ్ళీ వచ్చే టయానికి దేవుడు మీకు ఆ కార్యాలన్నీ సమకూరుస్తారని దేవుడిని నమ్ముతున్నాను. అందరికీ వందనాలు.